రేవంత్ రెడ్డికి నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన చేయనీకే ప్రజలందరూ, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని మంచి ధీమాతోటి ఏదో మేలు కోరుతారు కదా, అంతకంటే ఇంకా బాగుపడుతుందని ఆలోచన చేసి ప్రతి ఒక్క కుటుంబాలు పల్లె పల్లె ఊరు ఊరు నుంచి మీకు మంచి మెజారిటీతో గెలిపించి ఒక రాజు స్థానం ఇచ్చినాడు. కానీ మీరు రాక్షసతత్వం ఎత్తుకొని ప్రజల ఉసురు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి అది మానండి. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ ఇస్తే మీకు పుట్టగతులు ఉంటాయి, లేకపోతే పుట్టగతులు లేకుండా అయితే రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వంలో బీసీలకు కేసీఆర్ అన్యాయం చేసిండు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీలకు మేము న్యాయం చేస్తాం. కేసీఆర్ పాలనలో బీసీ రిజర్వేషన్లు కంపల్సరీగా చేసిండు. చేసే లోపు ఈ విధంగా జరిగిపోయిందమ్మా. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే కోతికి కొబ్బరి చిప్ప వేసినట్టుగా వేసి మనసులను మాయమాటలు చేసి బీసీ బిడ్డలను కూడా ఇవాళ వాళ్ళ ఉసురు తీసుకొని కూడా సస్తాడు. ఎందుకంటే బీసీ బిడ్డలను అందరినీ మోసం చేసాడు. ఎందుకంటే అక్కడ కొట్టేస్తారని తెలిసి కూడా అన్నీ ఒకటి నుంచి ఒకటి అన్నీ పుట్టు నోరు తెరిసి అబద్ధాలు బట్టిబాజీ మాటలని మాటికి లంక బిందెలు నన్ను ఓడిస్తలేడు, నాకు చెప్పులు ఎత్తుకపోతారు, నన్ను చూస్తే దొంగని దగ్గర చూడకుండా ధర్మాత్మని లెక్క చూస్తారా, ధర్మరాజు లెక్క చూస్తారా? దొంగ అనుకుంటే ఎవరంటారు? ఆయన దొంగ కాబట్టి దొంగనే పేరు ఉంది. దొంగలంటే ఇంకొక పెద్ద దొంగలను తయారు చేసుకున్నాడు టీం అంతా. సరే, ఇప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ చూసిన తర్వాత చేవెళ్ళ ఇన్సిడెంట్ కూడా రేవంత్ రెడ్డి కారణం. ఆడదాన్ని ఉసురు పోసుకుంటా ఉన్నావు. మీకు అసలు మాట్లాడనీకనే రాదు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతాడో తెలియలేదు. పోతులాగా బలిచింది కానీ తరిక లేదు మనిషికి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో గోషామహల్ నుండి బీఆర్ఎస్ లీడర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా, చెప్పమ్మా. సార్, ప్రస్తుతం అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్నారు. సో అక్కడ పరిస్థితి ఎట్లున్నాయి? ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాత్రం 1000%, 1,00,000% మాత్రం చాలా సూపర్ ఉంది. ప్లస్ జూబ్లీహిల్స్ ప్రతి ఒక్క ప్రజలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని వాళ్ళు కంకణం కట్టుకొని మంచి మెజారిటీతో గెలిపిద్దామని వాళ్ళు ఒక ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి విన్నర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఓకే, అంటే ఇప్పుడు ఈ మూడు ప్రధాన పార్టీలు అయితే గట్టిగా పోటీ చేస్తున్నాయి జూబ్లీహిల్స్లో. అంటే ఏ పోటీ చేసినమ్మా అక్కడ మాత్రం సంక్షేమ పథకాలు ప్రతి డోర్కి అర్ధరాత్రికి తర్వాత కొడితే అన్న అంటే నేను ఉన్నమ్మా అనే గోపీనాథ్ గారు వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అండగా నీడగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళే ఎన్నుకొని వాళ్ళ సునీత గారికి మంచి మెజారిటీతో గెలిపిద్దామని అక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా మంచిగా రెస్పాన్సిబిలిటీగా ఇస్తున్నారు. మంచి గెలిపించుకుందాం, మళ్ళీ మాగంటి గోపీనాథ్ గారు లేని నోటుని మేము ఆమె ద్వారా చేసుకుందామని వాళ్ళందరం కూడా మంచి కంకణం కట్టుకున్నారు. ఓకే, అంటే సార్ మన అంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల పాలన ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ 23 నెలల పాలన ఎట్లుందంటే ఏం చెప్తారు మీరు? గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఏ పాలన చేసిందంటే ఒక ఫ్యామిలీలో పెద్ద దిక్కు అంటే తండ్రి టైప్లో ఆయన అన్నీ కూడా తెలంగాణ ప్రజలకందరికీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకొని ఆయన ప్రతి ఒక్క కుటుంబానికి, పేదవారికి, ఉన్నవాళ్ళకి, లేని వాళ్ళకందరికీ సమానంగా చూసి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఇంట గడప గడపకు చేరేలాగా ఆయన కాపాడుకుంటూ వచ్చిన మేధావి. కాబట్టి అదే పాలన వేరే ఉన్నదమ్మా. ఇప్పుడు 24 పాలన ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన పరిపాలిస్తున్నాడు కదా, రోడ్ల మీద బతికేటోళ్ళు కూడా ఇవాళ వాళ్ళ చావులకు కారణం రేవంత్ రెడ్డిగా అవుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకు దిక్కు దోష లేకుండా వాళ్ళని సర్వనాశనం పట్టియడానికి మాత్రం ఆయన ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన. ఓకే సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేశామనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో అమలు చేశారా? చేసే అవకాశాలు ఏమైనా ఉండొచ్చు? ఏది కూడా చేయలేదమ్మా. అన్ని పచ్చి అబద్ధాల ముఠాకోరి. రేవంత్ రెడ్డి అంటేనే ఒక అబద్ధాల ముఠాకోరి. ఆయనకు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియదు. చిన్నపిల్లల తత్వం అది ఏ విధంగా వచ్చిందో మరి అది సమస్య కాలేదు. కానీ ఆయనకు మాత్రం 6 గ్యారంటీలు ఇచ్చే తరిక ఇచ్చి లేని అబద్ధాలు హామీలు చెప్పి అమాయకుల ప్రజలను అందరినీ కూడా మోసగాళ్ళకి చేసుకుని సర్వనాశనం పట్టించాడు. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా ఏది కూడా ఇవ్వాలి. బస్ ఒక్కటి పెట్టాడు, ఆడవాళ్ళు గుద్దుకొని చేస్తున్నారు. ప్లస్ మళ్ళీ ఏం చేశాడు, ఇచ్చి మళ్ళీ ఇంట్లో నుంచే డబల్గా వాళ్ళ భర్తల మీదకే తీసుకున్నాడు. ఇక ఆయన ఎక్కడ ఇచ్చిందమ్మా, ఆయన ఫ్రీ ఎక్కడ ఏమి ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డికి నేను సూటిగా ఒక మాట అడుగుతున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు,
మీరు ప్రజాపాలన చేయనీకే ప్రజలందరూ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా మిమ్మల్ని మంచి ధీమాతోటి ఏదో మేలు కోరుతారు కదా, అంతకంటే ఇంకా బాగుపడుతుందని ఆలోచన చేసి ప్రతి ఒక్క కుటుంబాలు పల్లె పల్లె ఊరు ఊరు నుంచి నీకు మంచి మెజారిటీతో గెలిపించి ఒక రాజు స్థానం ఇచ్చినాడు. కానీ మీరు రాక్షసతత్వం ఎత్తుకొని ప్రజల ఉసురు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి అది మానండి. ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ ఇస్తే మీకు పుట్టగతులు ఉంటాయి, లేకపోతే పుట్టగతులు లేకుండా అయితే రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్ కానివ్వండి, అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు కానివ్వండి, సన్నబియ్యం ఇవ్వలేదు కేసీఆర్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్ అమలు చేస్తున్నాం అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు లేవు, సన్నబియ్యం లేవు అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి ఇస్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. డబల్ బెడ్రూమ్ కానీ రేషన్ బియ్యం కానీ, రేషన్ బియ్యం ఏది ఈ విధంగా ఉందమ్మా. అందరూ ఇవాళ రోడ్ల మీద ఊడ్చి చల్లుకునే వాళ్ళు కూడా ప్రతి ఇంట్లో 1700 రైస్ బ్యాగ్ ఉంటుంది. అందరూ కూడా ఈయన ఇచ్చిన రైస్ ఎట్లా ఉన్నాయంటే అన్నం ఏళ్ళు పెడితే కూడా దులుపుకోకుండా పరిస్థితి ఉన్నది. అదొక ప్లాస్టిక్ బియ్యమో ఎంత కమర్షియల్ బియ్యమో సర్వనాశనం ఇస్తున్నాడు. దాంతో రోగాలు మోకాల నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. ప్రజలే చెప్తా ఉన్నారు మేడం, మీరు కూడా జర్నలిస్ట్, మీకు అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ప్రజలే ఆ విధంగా చెప్తా ఉన్నారు. మీకు సన్న బియ్యం అని పేరు చెప్పి మాకు ఏదో దొడ్డు బియ్యం తిన్నా మాకు ఒంటికి పట్టేది, అంతకంటే భయంకరమైన బియ్యము కెమికల్ బియ్యంతో తయారు చేసిన బియ్యాలు మాకు ఇస్తే మేము ఎక్కడ అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మేడం. కాబట్టి సన్న బియ్యం కాదు అది ప్రజలను ఏదో మప్పి మాటలు చెప్పి పిచ్చోళ్ళని చేసిండు. అది అక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఆయన ఏ ఇంటికి కూడా ఏ ఒక్క పథకం కూడా కరెక్ట్గా చెయ్యలేదు. ఆయన చెయ్యని దానికి ఇప్పుడు ప్రజలు కూడా మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ తోటి మంచి తీర్పు రాబోతూ ఉన్నది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించి. సరే, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఎక్కువగా అంటే గత ప్రభుత్వంలో జాబ్ నోటిఫికేషన్లు రాలేదనేసి నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేశారు. ఈ ప్రభుత్వంలో మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చామని సీతక్క గారు చెప్తున్నారు. ఏం రాలేదనేసి నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సీతక్కది ఏంటంటే అమ్మ, ఆమె ఒక అడవి బిడ్డ లాంటిది కాబట్టి ఆమెకు ఒక అమ్మ లాంటిది కాబట్టి ఆమెను అనకూడదు. కానీ ఆమెకు ఏమాత్రం కూడా ఇందులో నాలెడ్జ్ లేదు, 0%. ఆదివాసులకు ఏ విధంగా ఉంటుందమ్మా, నాలెడ్జ్ లేని పర్సన్స్ కాబట్టి ఆమె ఆ విధంగా మనిషి కాబట్టి ప్రజల బాధలు ఈదలు ఎవరికి కూడా ఒక్క జాబ్ ఇవ్వలేదు. అన్ని నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి పాలన మొత్తం దొంగలు బట్టెబాజులు అన్నీ ఇవి అబద్ధాల కోరలు మాత్రమే. అది ఒకటి టీం జమ చేసుకున్నాడు, ఇది ఆడ నడుస్తుంది. ఎవరికి కూడా ఒక్కరికి కూడా జాబు రాలేందుకే మంచి జాబులు చదువుకున్న పిల్లలంతా ఇవాళ వెయిటర్లలో హోటళ్ళలో జాబులు చేసుకుంటా బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అన్యాయం కొట్టిండు, వాళ్ళ నోరు నాశనం చేసిండు, వాళ్ళ ప్రజలని వసు పిల్లలది కూడా ఉసురు తీసుకోబోతున్నాడు. ఇది ఒక్కో జాబ్ కూడా రాలేదమ్మా. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కూడా గత ప్రభుత్వంలో బీసీలకు కేసీఆర్ అన్యాయం చేసిండు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీలకు మేము న్యాయం చేస్తాము, 42% రిజర్వేషన్లు అనేది మా ప్రభుత్వంలో మేము ఖచ్చితంగా అమలు చేస్తామనేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కేసీఆర్ పాలనలో బీసీ రిజర్వేషన్లు కంపల్సరీగా చేసే లోపు ఈ విధంగా జరిగిపోయిందమ్మా. కాబట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే కోతికి కొబ్బరి చిప్ప వేసినట్టుగా వేసి మనసులను మాయమాటలు చేసి బీసీ బిడ్డలను కూడా ఇవాళ వాళ్ళ ఉసురు తీసుకొని కూడా సస్తాడు. ఎందుకంటే బీసీ బిడ్డలను అందరినీ మోసం చేసాడు. ఎందుకంటే అక్కడ కొట్టేస్తారని తెలిసి కూడా అది మనకు ఎట్లా అంటే అవ్వ కాదు బువ్వ కాదు ఇది ఏం లేదు అన్నట్టు మనసులను పిచ్చోళ్ళని చేసి వాళ్ళని కూడా ఉసురు తీసుకుంటున్నారు. ఏ బిడ్డలకు కూడా ఏది కూడా ఏం రాలే. ఆ బీసీ బిడ్డలది మాత్రం ఉసురు కంపల్సరీ రేవంత్ రెడ్డికి తలగబోతుంది. అన్నీ ఒకటి నుంచి ఒకటి అన్నీ నోరు తెరిసి అబద్ధాలు బట్టెబాజీ మాటలు అనేది ఏం లేదమ్మా అనేది. ఓకే, సరే, ఇప్పుడు అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అది చాలా తప్పుగా అమ్మా. మీరు మంత్రి పదవి అంటే మీ ఎంత గెలిచిన క్యాండిడేట్స్ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి గెలిచినప్పుడు వాళ్ళందరికీ కూడా ఏ పోస్ట్ ఇవ్వకుండా స్పెషల్గా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముంగట ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడుతుంది అయినది ఆలోచించుకొని అది పెట్టుకొని కూడా ఇప్పుడు ఇమీడియట్లీగా అజరుద్దీన్కి ఇవ్వడం అంటే అది ఒక డ్రామా కంపెనీ నడిపించి మళ్ళీ ప్రజలను మోసాలు చేసి మళ్ళీ ఆయనకు ఇమ్మీడియట్లీగా స్పాట్లో ఆయనకు మినిస్ట్రీ పోస్ట్ చేయడం అది తప్పు. అది ఎందుకంటే ఆయనకు రాజరికం రాదు, ఆయనది ఏదైనా స్వార్థం. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఇప్పుడు కేసీఆర్ని కుటుంబానికి టార్గెట్ చేసుకొనికే ఆయన సీఎం అయ్యాడు, బస్ దానికి మించింది ఏం లేదు. కానీ ఆయనది ఎక్కడ కూడా ఏ గాలి కూడా దక్కదలకుండా
ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజాసేవ చేసిండు. కేటీఆర్ ఐటీ కంపెనీలు పెట్టిండు. ప్రజలందరూ కూడా ఇక్కడ స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఎవరెవరో తల్లిలు బిడ్డలు కొడుకులను పెంచుకొని ఎక్కడెక్కడో లక్షలు లక్షలు పెట్టి బయట పోయి మేము బయట అవుట్ ఆఫ్లో పెరగకుండా ఆయన ఒక అమెరికాలో మాదిరిగా లండన్ మాదిరిగా ఇక్కడ హైటెక్ సిటీలో అన్ని ఏర్పాట్లు చేసి అన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుడు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ తెలంగాణ వ్యాసులంతా పిల్లలు స్వేచ్ఛగా ఇక్కడ జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. 70,000 జాబులు ఇచ్చారు అక్కడ కేటీఆర్ పాలనలో. ఇక ఈయన చేసింది ఏముందమ్మా? ఏమీ లేదు. మాటికి లంక బిందెలు నన్ను ఓడిస్తలేడు, నాకు చెప్పులు ఎత్తుకపోతారు, నన్ను చూస్తే దొంగని దగ్గర చూడకుండా ధర్మాత్మని లెక్క చూస్తారా, ధర్మరాజు లెక్క చూస్తారా? దొంగ అనుకుంటే ఎవరంటారు? ఆయన దొంగ కాబట్టి దొంగ అనే పేరు ఉంది. దొంగలంటే ఇంకొక పెద్ద దొంగలను తయారు చేసుకున్నారు టీం అంతా. అలీబాబా 40 స్టోర్ ఎట్లనో వీళ్ళందరి కేటగిరీ అదే. ఇది రేవంత్ రెడ్డి పాలన. సరే, ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మీరు బీఆర్ఎస్ కోటేస్తే ఆడవాళ్ళకి బస్సు బంద్, రేషన్ బియ్యం రావు, సో పింఛన్ రాదు, పింఛన్ కూడా బంద్ అయిపోతుంది అనే విధంగా మాట్లాడటం ఏ విధంగా అనిపిస్తుంది అంటే చూసినప్పుడు? ఇది చాలా తప్పమ్మా. నీవు ఒక రాజు, నీకు ప్రజలందరూ, నీకు తెలంగాణ ప్రజలందరూ కూడా నేను మంచిగా మెజారిటీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రజలను మాత్రం మోసం చేస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు మీకు వేస్తా లేకుంటే లేదా. తల్లి కొడుతుంది తిడుతుంది కానీ అన్నం మాత్రం పెడుతుందమ్మా. ఎందుకంటే తప్పు అవుతుంది కానీ పిల్లలని అయితే తల్లి తిండి పెట్టకుంటే సంపద కదా. నువ్వు ఒక తండ్రి లాంటివి తెలంగాణ బిడ్డలకందరికీ. అటువంటి అప్పుడు నువ్వు ఏ విధంగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అంటే దీన్ని బట్టి ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే వీడు అతి పచ్చి అబద్ధాల ముఠాకరుడు, నమ్మించి మోసం చేసే తత్వం. అందుకే మీరు బస్సు ఇవాళ వేయకపోతే మీకు బస్ బంద్ చేస్తా, నువ్వు బంద్ చేసిన వాళ్ళకి ఏం పరగడదు, ఆడవాళ్ళే తిడుతూ ఉన్నారు. ఏమని తిడుతున్నారు? మేము పెట్టమన్నామా, మా దగ్గర బస్సు పైసలు గతిలేవా, ఇన్ని సంవత్సరాల నుంచి మేము బస్సులో తిరగలేదా, ఇవాళ నువ్వు ఇచ్చే 50-60 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి మా భర్తల మీద మోపుతున్నారు కదా, వెయిట్ అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళది ఎక్కడ పోతున్నది? కాబట్టి అవన్నీ వేస్ట్. మళ్ళీ ఏమనంటే రేషన్ బంద్, రేషన్ కార్డులు బంద్ అంటే నువ్వు సర్వనాశనం బట్టి ఎన్నికనే వచ్చినావు, ప్రజాసేవ చేయనిక రాలే. ఇది మొత్తం నీకు రాజనీతి నాలెడ్జ్ లేనప్పుడు తప్పుకోవాలి. ఎవరైనా నాలెడ్జ్ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్టులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చే భయం, బహుశా వాళ్ళని బాగా చేసేదేమో. కానీ నాలెడ్జ్ లేని మనిషిని తీసుకొచ్చి రాజుని తీసుకొచ్చి పెడితే ఏమవుతుంది? కోతిని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే ఏ విధంగా ఉంటుందో ఈసారి కథ అట్లనే ఉన్నది. మరి కుప్పిగంతులు ఎట్లా వేస్తుందో ఈసారి కూడా అదే దిమాగ్తో పని చేస్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు చేవెళ్ళ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? చేవెళ్ళ ఇన్సిడెంట్ కూడా రేవంత్ రెడ్డి కారణం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉండే, ఇప్పుడు చేసే రోడ్లు ఎట్లా విధంగా ఉన్నాయి. 24 నెలల నుంచి నువ్వు పోస్ట్ దగ్గర అన్నీ పెట్టుకొని ఎక్కడ కూడా ఏ దక్కదలకుండా ప్రతిదీ ఇంత గ్లాస్ మాదిరిగా ఉండే రోడ్లన్నీ సర్వనాశనం పట్టించినావు. అంటే గరీబోల ప్రజలతో తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేయనీకనే కదా నువ్వు కంకణం కట్టుకున్నది. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ ఉసురు కూడా నీకు బస్సులో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాల ఉసురు, వాళ్ళ ఉసురు మాత్రం నీకు కంపల్సరీగా నీకు కూడా అదే గతి అవుతుంది. ఎందుకంటే వచ్చే రాబోయే తొవ్వల నువ్వు గుంతలు ఏది లేకుండా, రోడ్లు లేకుండా అసలు ఎంత భయంకరంగా ఉందండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి పబ్లిక్ భయపడుతూ ఉన్నారు, ఎవరైనా జర్నీ చేసుకోవడానికి భయపడుతూ ఉన్నారు. ఇంత ఘోరంగా చేస్తూ ఉన్నంటే పాలన అక్కడ ఏం ప్రభుత్వం నీది నడిపించే చేత కాకపోతే ఇంట్లో పడుకోవచ్చు కదా హాయిగా. ఎందుకంటే ప్రజలతో నోరు లేని జీవరాశులు, అమ్మాయిలు పెళ్లి కానీ పిల్లలు చనిపోయారమ్మ, చేతికి వచ్చే పిల్లలు, వాళ్ళ తల్లి కడుపు ఎంత కోత ఉన్నది చెప్పండి. ఆ ఉసురు కంపల్సరీ రేవంత్ రెడ్డికి తగులుతుంది. చేవెళ్ళ రోడ్లు కానీ అక్కడ మొత్తం సర్వనాశనం ఉన్నాయి. ఏ రోడ్డు కూడా కరెక్ట్గా చేయలేదు ఇప్పటిదాకా. ఆయన ఏం పాలన చేస్తున్నాడు? పచ్చి అబద్ధాల కోరుడు, చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి పాలన. ఓకే, అంటే ఇప్పుడు మేము ప్రతిదీ కూడా చేస్తున్నాము, బీఆర్ఎస్ నాయకులు చెప్పుకున్నట్టుగా మేము చెప్పుకోలేకపోతున్నామని రేవంత్ రెడ్డి వాళ్ళు అంటున్నారు, కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 100%, 1000%, 1,00,000% చేసిండ్రు, బరోబర్ చెప్పుకుంటారు. నువ్వు చేయలేదు కాబట్టి దమ్ము ధైర్యం లేకనే నువ్వు నోట్లకే నీకు మాట్లాడుతుంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చండి. నీకేం ముఖం ఉన్నది ప్రజలలో వచ్చి నీకు ఓటు అడగడానికి? చెప్పండి, ఎక్కడ ఏ ముఖం ఉన్నది? అమ్మ నాకు ఓటేయమ్మ నాన్ననికి అధికారమే లేకుండా చేసుకున్నావు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఈ నోట్లో బుక్క పెట్టి గుద్దుతే మళ్ళీ బుక్క బయట పెట్టేటట్టు నువ్వు చేసుకున్నావు తత్వాలు. ఏ ఒక్క ప్రజలకు కూడా ఏ సంక్షేమ పథకం లేదు. వేస్ట్, నీ నాలెడ్జ్ లేని వేస్ట్ మనిషితో మనం ఆర్గ్యుమెంట్ చేయడం కూడా వేస్ట్ అమ్మా. ఓకే, సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్లో తిరుగుతున్నారు కదా, దాదాపు ఒక 10-15 రోజులు అవుతుంది. ఇప్పుడు గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది అక్కడ? గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి వల్లనే ఇవాళ జూబ్లీహిల్స్ ప్రతి ఒక్క ప్రజలు, ప్రేక్షకులు, అమ్మలు, నాన్నలు ప్రతి ఒక్కరు కూడా 100% మళ్ళీ మా మాగంటి గోపీనాథ్ గారి మళ్ళీ మేము నిలబెట్టుకుంటాం. వాళ్ళ సతీమణికి ఇచ్చి మేము మళ్ళీ ఆయన మార్గంలోనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఇప్పుడు 24 నెలలని ఏం చేయలే. మా యొక్క తెలంగాణకి ఆయన రాజుండి ఇన్ని రోడ్లు ఏం చేయలేకపోయాడు. ఒక చిన్న పాయింట్ మాది
అటువంటి పాయింట్ ఇంకా మనం చీమతో కూడా లెక్క చేయకుండా పుడతాడు కాబట్టి మళ్ళీ మేము మాగంటి గోపీనాథ్ గారు సతీమణి గెలిపిస్తాము అనేసి ప్రతి డోర్ టు డోర్ మేము సర్వే చేసినప్పుడు ప్రతి ఒక్కరి నోట్లో కూడా అదే ఉన్నది, ఆమెకే ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారండి ప్రజలందరూ. మంచి రెస్పాన్స్ వస్తూ ఉన్నది. ఓకే. అంటే సార్ ఈ ప్రచారం చేస్తున్న సందర్భంలో అంటే వాళ్ళ పిల్లల మీద కేసులు పెట్టడము, వాళ్ళ పిల్లలది కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అంటే రేవంత్ అంకుల్ మమ్మల్ని వదిలేయండి అని. అంటే కొన్ని మీటింగ్స్లో సునీత గారు ఏడుస్తే కూడా పొన్నం ప్రభాకర్ గారు దీన్ని సింపతి డ్రామా, కేసీఆర్ నడిపిస్తున్నటువంటి డ్రామా అనడం. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది? డ్రామా అంటే వాళ్ళు డ్రామా కంపెనీ కదమ్మా. ఇప్పుడు ఏదన్నా రామోజీ ఫిలిం సిటీ దేనికి ఉందండి? అంత పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, అదంతా డ్రామా, ఆర్టిఫిషియల్ ఐటమ్స్, ముంగడ బంగ్లా వెనక బొంగులు. అంటే వీళ్ళ లైఫ్ వీళ్ళ డ్రామా కంపెనీ యొక్క కాంగ్రెస్ పార్టీ నడుపుతూ ఉన్నారు కదా, అది డ్రామా కంపెనీ కాబట్టి వాళ్ళకి డ్రామా మాటలే వస్తాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి ఆయన చనిపోవడంతో భార్య ఏడవకుంటే ఏం చేస్తారంటే నవ్వుకుంటే గంతలు ఇస్తుందా? అది తప్పు కదా. ఒక ఆడపిల్లని పట్టుకొని ఆ మాట మాట్లాడానికి రేపు పొన్నం ప్రభాకర్ చచ్చిపోతే అలా భార్య ఏడవకుంటే కెక్కి పిక్కిలు పెట్టుకొని నవ్వుతూ ఏడుస్తుంది ఆమె. ఏం చేస్తారండి? అసలు తప్పు. ఆడదాన్ని ఉసురు పోసుకుంటా ఉన్నావు, మీకు అసలు మాట్లాడనికనే రాదు. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడుతాడో తెలియలేదు, పోతులాగా బలిచిన కానీ తరిక లేదు మనిషికి. అర్థమైందా? ఎదుటోని బాధ దుఃఖం నీకు తెలిస్తే నువ్వు ఆ విధంగా అంటావు. రేపు నువ్వు చిరుస్థాయిగా భూమి మీద ఉండేటోనివా? ఎప్పుడు పోతావు నీకే తెలియని గ్యారెంటీ లేని లైఫ్ గురించి ఎదుటోళ్ళని కామెంట్ చేయడం చాలా తప్పు కదా. పర్సనల్గా ఉంటే ఏదో ఓదార్చాలను పార్టీ పక్కన, నీ పర్సనల్ అన్నప్పుడు నువ్వు పర్సనల్గా అమ్మాయిని కించపరిచిన 10 మంది ముంగట, కానీ ఆ ఉసురు తగులుతుంది. ఆమె భర్త చచ్చిన దుఃఖంలో ఆమె మునిగిపోతూ ఉంటే, ఆమెకు ప్రతిసారి భర్త గురించి మీటింగ్లో పెడతా ఉంటే, మేము ఇంట్లో ఉన్న వాళ్ళం బయటకు వచ్చి ప్రజల గురించి మాట్లాడుతుంటే బాధతో ఆమె ఏడుస్తే నువ్వు ఆమెని కించపరిచిన ఒక ఆడపిల్లని, రేపు నీ భార్య కూడా అదే విధంగా అవుతుంది, నీ పిల్లలు కూడా రోడ్డు పాలు కావాల్సి వస్తుంది. ఇది మాత్రం తస్మా జాగ్రత్త. పొన్నం ప్రభాకర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నేను బరోబర్ నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా కాబట్టి ఇంకొకసారి ఏ అక్క ఆడిదైనా సరే అమ్మనైనా సరే అక్క నేను ఆడవాళ్ళని కించపరిస్తే మాత్రం ఆడిది ఆదిశక్తి మొత్తం బూరంతా విక్తర్ని. సరే, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నవీన్ యాదవ్ కూడా అంటే ప్రచారంలో భాగంగానే ఈ జూబ్లీహిల్స్ ప్రజలు నా వాళ్ళు, ఇది నా ప్రాంతం, ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో ఇక్కడ ఒక్క గల్లీ నుంచి కూడా వీళ్ళు కదలరు, వాళ్ళ నాయకుడైనా కార్యకర్తలైనా లీడర్ అయినా కూడా గల్లీ కూడా కదలడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని బట్టే మీకు తెలుస్తుంది మేడం, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు ఏ విషయంలో అంటే నువ్వు రౌడీ ఉన్నావు కాబట్టి రౌడీ లెక్కనే వాళ్ళని చేయదలుచుకున్నావు. నువ్వు రౌడీ షీటర్వి కాబట్టి నువ్వు ఇష్టం సరిగ్గా నువ్వు చేస్తూ ఉన్నావు. కాబట్టి మొన్న ప్రచారానికి వెళ్తే ఏమంటున్నావు? ఎవరైనా వచ్చే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళని గల్లీ నుంచి బయటికి వెళ్ళని అంటే నువ్వు రౌడీవే కదా. రౌడీ అని నీ నోరుతోనే చెప్పుకుంటున్నావు కదా. ఇలా నువ్వు రౌడీ అని తెచ్చుకొని ప్రజలందరికీ కూడా తెలుసు, నీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలే చెప్తా ఉన్నారు పచ్చి రౌడీ అని. కాబట్టి ఆ రౌడీలకు మీరు రాజ్యర్కం ఇస్తే ఉన్నది ఎంత సర్వనాశనం అయిపోతే అందరు కూడా బిచ్చగలుగుతారు. అయితే ఓకే, ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అంటున్నారు నేను ఇక్కడ ఖచ్చితంగా 1,00,000 మెజారిటీతో గెలుస్తాను చూడండి అని చెప్తున్నారు. 1,00,000 ఇడిచేసి అమ్మ అసలు ఆయనకు ఒక సీటు కూడా ఒక 1000 ఓట్లు వస్తే కూడా చాలా అనుకో, అది కూడా తిని తాగిపించి ఎవరికైతే ఓట్లు వేపిస్తున్నాడో వాళ్ళు మాత్రమే గెలిపేయగలుగుతారు విశ్వాసంగా. మిగతా ప్రజలందరూ కూడా గుడ్డి వాళ్ళు కాదు, వాళ్ళేమో అమాయకులు కాదు. వాళ్ళకు తెలుసు వాళ్ళు ఎట్లా ఏం సంగతి ఎవరికి గెలిపించుకుంటే మాకు డెవలప్ అవుతుందో మా భవిష్యత్తులు బాగుపడితేనే ఆలోచన చేసుకొని వాళ్ళు ఇలా మంచి మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపేయాలని జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ కానీ కేటీఆర్ మన రేవంత్ రెడ్డికి కానీ 100% వాళ్ళు గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మంచిగా ఏకతట్టంగా అన్ని గెలిపేయాలని మనసులో పెట్టుకున్నారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల ధీమా ఏంటంటే గవర్నమెంట్ మాదుంది కాబట్టి మేము అక్కడ నవీన్ యాదవ్ అంటే గెలుస్తాడు ఖచ్చితంగా, మా ప్రభుత్వానికి ఓట్లు వేస్తారు, గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామనే నమ్మకంతో ఉన్నారు. సో మీరు ఏ ధీమాతో వస్తున్నారు? మేము ఏ ధీమాతో అంటే అమ్మా అమాయకులు మోసపోకూడదు. గత 10 సంవత్సరాల నుంచి జరిగిన పాలన సుభిక్షంగా జరిగింది. ఇప్పుడు ఉన్నది కూడా ఈ బై ఎలక్షన్లకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా మళ్ళీ మోసపోవద్దు. మీ సంక్షేమ పథకాలు మీకు చేరాలి, మీరు మంచిగా భవిష్యత్తులు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, జాబ్స్ ఉన్నాయి, అన్ని విధాలు మీరు బాగుపడాలనేది ఆలోచన చేసుకొని వాళ్ళకు మేము చెప్పడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దొంగ పరిపాలన మనకు వద్దు, దొంగల జోలికి మనం వద్దు. దొంగోడు వస్తుండంటే ప్రతి ఒక్కడు భయమే కదా. మా ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా ఏం వాళ్ళు దోసుకపోనికి వచ్చినప్పుడు మరి అటువంటి ప్రజలు మనకు ఆ రాజనీతి మాకు అవసరం లేదు. కాబట్టి వాళ్ళే మాకు చెప్తాను, దొంగలు వస్తే మాత్రం తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడతామని వాళ్ళు కూడా. ఓకే సార్, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ వచ్చిన వెంటనే హైడ్రా మీద పడిపోయింది. సో జూబ్లీహిల్స్లో చూసుకుంటే ఎక్కువగా ఈ హైడ్రా వల్ల నష్టపోయిన జనాలు ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎట్లుందంటే అమ్మా హైడ్రా విషయం పెడితే వీళ్ళకి ఏం లేదు, ఎక్కడ ఏం దొరకలే.
హైడ్రా మీద పడ్డాడు. రాజు అన్నప్పుడు పూరి గుడిసెనో లేని వాళ్ళకు కట్టియాలి, నీడ చేయాలి. అటువంటిది గరీబోళ్ళతో కూడా గుడిసెలు కూడా వీకిపిచ్చేసి డబ్బాలు కిల్లి కొట్టులు పెట్టుకున్న రోడ్ల మీద బతుకుతే 500 600 వచ్చే కూలీల ఉసురు కూడా తీసుకుంటున్నాం అంటే నీకు రాజ పరిపాలన కదా, రాక్షస పరిపాలన చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఎందుకంటే గరీబోళ్ళు నిన్ను మంచి మెజారిటీతో గెలిపించినందువల్ల ఇవాళ హైడ్రా కోట్ల రూపాయలు ఉన్న బంగ్లా కూడా 10 రూపాయల విలువ లేకుండా చేసిన తత్వం చేసుకున్నావు అంటే నువ్వు ఎంత క్రిమినల్ మైండ్ ఉన్నది, నువ్వు ఎంత కక్ష కట్టినావు. ఎందుకంటే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా రాలే కదా, అందుకని ఈ హైడ్రా అనేది పెట్టి ప్రజలందరినీ మొత్తం భయభ్రాంతులను చేసి రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు. ఆ ఉసురు కూడా తలుగుతుంది అమ్మాయిన, ఎట్టి పరిస్థితుల్లో తలుగుతుంది. ఇవాళ లక్షల కోట్ల బలికే బంగ్లా కూడా 10 రూపాయలు కూడా దాని వాల్యూ కూడా కొందామన్నా లేదు, రియల్ ఎస్టేట్ లేదు, సర్వనాశనం పట్టించింది తెలంగాణ. అసలు ఏం దరిద్రం కాలు పెట్టుకున్నాడు కానీ దరిద్రానికి దరిద్రుడు అవుతుంది. ఆ దరిద్రాన్ని తొలగించుకోవడానికి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మంచి గుణపాఠం చెప్పబోతూ ఉన్నారమ్మా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? మా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే వినక్తి చేస్తున్నాను. ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చెయ్యండి. మళ్ళీ ఆలోచన చేసుకొని మీరు మళ్ళీ వెనకతో వేసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మాత్రం ఈ ఉన్న ఇండ్లు కూడా పోయి మంచిగా బేసిక్ చేసుకొని ఆయన ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటాడు. ఆయన దోసుకొనికనే వచ్చిండు కానీ మీ సంక్షేమం చూడనిక రాలే, మీ సుఖాలు చూడనిక రాలే. ఆయన మిమ్మల్ని దుఃఖింట ప్రతి ఇంటికి దుఃఖం పెట్టేసి మొత్తం ప్లేన్ గ్రౌండ్ చేసి ఆయన మంచి ఫామ్ హౌస్ కట్టుకోవాలని ఆలోచన చేసుకున్నాడు. కాబట్టి ఇది వదులుకోండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఓటు బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజారిటీతో వేసి గెలిపించుకొని మీ భవిష్యత్తులో మీ కుటుంబాలు సుభిక్షంగా సంతోషంగా ఉండేటట్టు ఆలోచన చేయండి. ఇది నేను జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. జై తెలంగాణ. ప్రచారంలో చాలా బిజీగా ఉన్నా కూడా అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. రావాలి కదమ్మా, ప్రజల సంక్షేమ పథకాలు కావాలన్నప్పుడు